హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు నేను మీకు 3 రకాల సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ని చూపించబోతున్నాను. ఈ వేసవిలో ఈ డ్రింక్స్ని తయారు చేసుకుని కూల్గా తాగి చూడండి, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మరి వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కివీ వర్జిన్ మొయితోని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక కివీ ఫ్రూట్ని తీసుకుందాం. దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకుని దీని తోలు ఒలుచుకుని ఈ ముక్కలు రెండింటిని ఈ గ్లాస్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అరచక్క నిమ్మకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుదీనా ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా క్రష్ చేయాలి. కివి పుదీనా నుంచి రసం వచ్చే వరకు మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది, మొత్తం పేస్ట్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. మెదిపేటప్పుడు నిమ్మకాయ పైన తోలులోని రసం దిగకుండా జాగ్రత్తగా మెదుపుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 2.5 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత చల్లని సోడాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కిన్లే సోడా తీసుకున్నానండి, మీరు మీకు నచ్చిన బ్రాండ్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేస్తే దీని టేస్ట్ మారిపోతుంది, కాబట్టి ఐస్ క్యూబ్స్ తక్కువ వేసుకుని సోడా కూలింగ్ ఉండేట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్న లెమన్ స్లైసెస్తో డెకరేట్ చేద్దాం. కివీ వర్జిన్ మొయితో రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ మెలన్ మొయితోని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అరచెక్క నిమ్మకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. గింజలు తీసిన పుచ్చకాయ ముక్కల్ని 4-5 వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుదీనా ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పంచదారని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మెదుపుకోవాలి. షుగర్ బదులు మీరు షుగర్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్, అలాగే చల్లని సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది కదా, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కతో డెకరేట్ చేసుకుందాం. అంతే, వాటర్ మెలన్ మొయితో రెడీ అయిపోయింది. ఇప్పుడు జీరా సోడాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం గ్లాస్లో 4 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎవరెస్ట్ జల్జీరా పౌడర్ని యూజ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జల్జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత చల్లని సోడాని యాడ్ చేసుకోవాలి. సోడా బదులు మీరు ఇక్కడ స్ప్రైట్ని కానీ 7-అప్ని కానీ యూజ్ చేసుకోవచ్చండి, అవి కూడా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి. ఐస్ క్యూబ్స్ ఎక్కువ యూజ్ చేస్తే దీని టేస్ట్ మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరిగా పుదీనా ఆకులతో దీన్ని డెకరేట్ చేసుకుందాం. జీరా సోడా రెడీ అయిపోయింది. అంతే అండి, మన 3 రకాల సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ కూల్గా రెడీ అయిపోయాయి. ఇవి కలర్ఫుల్గానే కాదండి, చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటాయి. మరి ఈ సమ్మర్కి మీరు కూడా మీ ఇంట్లో ఈ డ్రింక్స్ని తయారు చేసుకుని కూల్గా తాగి ఎంజాయ్ చేసేయండి. అలాగే మీకు ఈ 3లో ఏ డ్రింక్ నచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.